రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి అగ్రనాయకులను ఈడ్చుకెళ్తూ కూడా రోడ్లపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని, మహిళా కానిస్టేబుల్తో ప్రియాంక గాంధీని నెట్టివేయించడం బీజేపీ అరాచక పాలనకు పరాకాష్టమని విమర్శించారు. యాదగిరిగుట్ట మండలంలో రోడ్డుపై మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి నిరసన ధర్నా చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి అగ్రనాయకులను ఈడ్చుకెళ్తూ కూడా రోడ్లపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని, మహిళా కానిస్టేబుళ్లతో ప్రియాంక గాంధీని నెట్టివేయించడం బీజేపీ అరాచక పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. యాదగిరిగుట్ట పట్టణంలో రోడ్డుపై మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ఎన్టీఏ ఆధ్వర్యంలో దాదాపు 150కి పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మంత్రి ఆరోపించారు. సరైన న్యాయం జరగక ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి కనిపించలేకపోవడం శోచనీయమన్నారు. నేడు కోట్లాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నా మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రధాని మోదీ వెంటనే స్పందించి రద్దు చేయాలని, పారదర్శకంగా కొత్త సంస్థ ద్వారా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని రాష్ట్ర మంత్రి కొండ సురేఖ, దేవాదాయ శాఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ గురువారం యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బి లేలయ్యతో కలిసి మాట్లాడారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా క్వశ్చన్ పేపర్ల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తు కోసం చేపట్టిన ధర్నాపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని మంత్రి మండిపడ్డారు. లాఠీచార్జ్ చేసి తలలు పగిలేలా, కాళ్ళు చేతులు విరిగేలా కొట్టడం దారుణమన్నారు. పట్టణ అధ్యక్షుడు ముఖ్యర్ల మల్లేష్, మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే ఆదేశాల మేరకు మరి తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో రైతులందరూ కూడా ఎప్పుడు వర్షం వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో మరి పంటలు పండకపోతే రేపు మనకు కరువు వస్తే మన తెలంగాణ పరిస్థితి ఏంటి అని బాధపడుతున్న తరుణంలో మరి మేము మా శాఖ తరఫున వరుణయాగం చేయాలని చెప్పి అన్ని ప్రధాన దేవాలయాలకు కూడా మేము సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మీద మరి మొన్నటి నుంచి గత 3 రోజులుగా శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి జల దిగ్బంధం చేస్తూ 3 రోజులు కూడా వాళ్ళు బయట కాలు పెట్టకుండా, ఎవరిని లోనికి రానివ్వకుండా ఈ రోజుతో పూర్ణాహుతితో ఆ యొక్క వర్ణయాగము పూర్తి చేయడానికి
మరి నన్ను పూర్ణాహుతి కోసం ఆహ్వానించడం జరిగింది. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఈ గుట్ట మీద నేను కూడా ఇందులో పాల్గొనాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు, విప్ గారు, వారు, చైర్మన్ గారు, మరి నేను, ఇతర డైరెక్టర్స్ కొంతమంది వచ్చారు. అందరం కూడా వచ్చి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 30 నుంచి 35 మంది వేద పండితులు, మరి పురోహితులు, అదేవిధంగా చాలామంది బ్రాహ్మలు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని హోమం చేసి ఈరోజు దాన్ని సంపూర్తిగా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడం జరిగింది. ప్రకృతి సమతుల్యత, సకాలంలో వర్షాలు కురవని టైంలో చేసేటువంటి, అంటే గతంలో పూర్వకాలంలో రాజులు కూడా వర్ణయాగం జరిపించేవాళ్ళు వర్షం రాకపోతే. మరి వరుణుడు జలాలకు అధిపతి. దేశంలో, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఈ యాగం నిర్వహిస్తారు. యాదాద్రి వంటి మహాపుణ్యక్షేత్రంలో ఈ యాగం నిర్వహించడం ఎంతో ఆధ్యాత్మికత ప్రాధాన్యత కలిగిన విషయం. వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో యాగాన్ని నిర్వహించడం ద్వారా భారతీయ వేద సాంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రకృతిని గౌరవించడం, నీటి ప్రాముఖ్యతను గుర్తు చేయడం, ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. దేవాదాయ శాఖ ఇలాంటి వైదిక కార్యక్రమాలను నిజంగా అంటే మేమే ఆదేశించడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. ఈ యాగం ద్వారా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని, చెరువులు, నదులు నిండాలని, రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని మనందరం కూడా ప్రార్థిద్దాము. మరి ఆ రోజే మనందరం కూడా హ్యాపీగా ఉంటాము. కేవలం మనుషుల కోసం కాదు, ఇది గొడ్డు, గోద, పశువు, ప్రతి ఒక్కరికి కూడా, ప్రాణి అనే వాళ్ళు ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వర్షం అవసరము. కాబట్టి వరుణుడు శాంతించాలని, మరి వర్షం రావాలని, మంచి పంటలు పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు ఈ యొక్క తెలంగాణ అభివృద్ధిలో. మరి వారు అభివృద్ధి